ఫోన్ చేస్తున్నాడు. ఒకవేళ వాడు చెప్పింది నిజమా? ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే డీజీపీ ఒక బెంగాలీ. అలాంటప్పుడు హెడ్ మాస్టర్ డీజీపీ క్లాస్మేట్స్ ఎలా అవుతారు? ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏదో ఉంది. ఎవరో చేసిన ఫోన్ కాల్ బేస్ చేసుకుని ఇలా రాంగ్ టైంలో ఇంట్లో దొంగతనంగా వచ్చి వెతకడం న్యాయమా? చెప్పాను కదా, అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తానని. సారీ సార్, నేను ఆ ఫోన్ కాల్ని బేస్ చేసుకుని ఇక్కడికి రాలేదు. మీరు ఆ రోజు స్టేషన్కి వచ్చి వెళ్ళిపోయాక డీజీపీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఎంక్వైరీ చేస్తే మీరు ఆయన క్లాస్మేట్స్ అని తేలింది. డీజీపీ గారు చదివింది మొత్తం కలకటాలో. అండ్ హీస్ అ బెంగాలీ. ఆయన మీరు క్లాస్మేట్సా? ఎలా? ఆ డౌట్ క్లారిఫై చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ a student of the Presidency College, Calcutta. సారీ సార్. We are good friends. పోలీసు వాడిని కదా, అనుమానించడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. డీజీపీ గారు మీకోసం నిజంగానే కాల్ చేస్తున్నారు. వాడెవడో మీ గురించి రాంగ్ కాల్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడు. ముందు వాడిని క్లోజ్ చేస్తాను. ఉంటాను సార్. సారీ సార్. Open. పోలీసోడిని కదా, అంత ఈజీగా కన్విన్స్ అవ్వలేకపోయాను. You are under arrest. Hey, అర్జెంట్గా హెడ్ మాస్టర్ గారింటికి రా. వెంటనే బయలుదేరు. Move. Come fast. సార్, ఎమర్జెన్సీ కాల్ సార్. ఏంటయ్యా ఈ టైంలో? మా ఊరి హెడ్ మాస్టర్ ఇంట్లో 7 నకిలీ పాస్పోర్ట్లు దొరికాయి సార్. అరెస్ట్ కూడా చేశారు. ఏం మాట్లాడుతున్నావు అబే? ఫుల్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాను సార్. ఆ 7 పాస్పోర్ట్లు డిఎస్పీ గారి ఆఫీస్ కి ఫ్యాక్స్ కూడా చేశారు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మీరు సెక్యూరిటీ ఇస్తే రాజమండ్రికి షిఫ్ట్ చేస్తాను సార్. ఈ టైంలో ఎవడొస్తాడయ్యా? పక్క స్టేషన్కి ఎక్కడికో షిఫ్ట్ చేయి. నువ్వు పోనివయ్యా, పోనీ. ఎవరయ్యా సెక్యూరిటీ లేకుండా ఇంటర్నేషనల్ క్రిమినల్ తీసుకురామని చెప్పింది? బయట ప్రెస్ కి ఏ సమాధానం చెప్పాలి? సార్, అటాక్ జరగడానికి ముందే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను, ఫ్యాక్స్ కూడా చేశాను. అన్ని మీ టేబుల్ మీద ఉన్నాయి. సిఐ గారికి ఫోన్ చేస్తే సెక్యూరిటీ లేకుండా పక్క ఊరికి షిఫ్ట్ చేయమన్నారు సార్. ఏం చెప్తున్నావయ్యా నువ్వు? సార్, అర్ధరాత్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు సార్. యు ఆర్ సస్పెండెడ్. సార్, ఎంక్వైరీ స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ సార్.
సార్ రుద్రవరం హెడ్ మాస్టర్ అరెస్ట్ అయి తప్పించుకున్నాడు. దానిపై మీ కామెంట్? అతను నిజంగానే ఇంటర్నేషనల్ క్రిమినలా? అటాక్ ఎవరు చేశారని దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. హెడ్ మాస్టర్ ఎవరనేది కూడా మీడియాకి అప్డేట్ ఇస్తాం.